వెల్కమ్ టు 4 Sides టీవీ. అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అనంతపురం వర్క్స్ బోర్డ్ చైర్మన్ కాగజ్గర్ రిజ్వాన్ 4 Side టీవీతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, చంద్రబాబు సభలకు ప్రజలు రావటం లేదని అన్నారు. సీఎం జగన్ సిద్ధం సభలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కదలి వస్తున్నారని అంటున్న వర్క్స్ బోర్డ్ చైర్మన్ రిజ్వాన్తో మా ప్రతినిధి హనుమంతు ఫేస్ టు ఫేస్. సీఎం జగన్ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకమై ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇప్పటికే గడప గడప కార్యక్రమంలో అందరు ఎమ్మెల్యేలు తిరుగుతున్న పరిస్థితి. అందులో భాగంగా తాము ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మరి ముందు 24 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించాలనే ఉద్దేశంతో అందరూ తిరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో నేడు అనంతపురం జిల్లా రాప్తాడుకి చంద్రబాబు నాయుడు వస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా మనతో పాటు మాట్లాడేందుకు అనంతపురం వర్క్స్ బోర్డు చైర్మన్ కాగజ్గర్ రిజ్వాన్ గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనను ఏ విధంగా చూస్తారు, అదేవిధంగా సీఎం జగన్ బస్సు యాత్రను ఏ విధంగా చూస్తారనే దానిపై ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, బస్సు యాత్రను ఏ విధంగా చూస్తారు, అదేవిధంగా అనంతపురం జిల్లాకు ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు నాయుడు యాత్ర ఆయన ఏదైతే కార్యక్రమం రాప్తార్లో ఇవాళ చేపట్టబోతున్నారో, మరి అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర మేమంతా సిద్ధం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కలిసి కలదిరిగి ఇంకొకసారి వారి సమస్యలన్నీ విని 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో మేనిఫెస్టోల ప్రకారంగా 99% పైచిలకు హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ యాత్రకి, బస్సు యాత్రకి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సభకి ఏ విధంగా పోలిక అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి అందులో భాగంగా గత 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని ఇంతవరకు వెబ్సైట్లో నుంచి తీసేసినారు, ఇంతవరకు ఎవరి దగ్గర ఉంది కానీ తెలియదు. మరి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత సంక్షేమం అయితే ఏమి, అభివృద్ధి అయితే ఏమి, 2 కళ్ళలాగా పరుగులు తీసింది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆల్రెడీ డిసైడ్ చేసుకొని ఉన్నారు. మరి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఎప్పుడెప్పుడు ఎన్నికలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మరి ఇవాళ ఏదైతే 2014 ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు ఏదైతే అబద్ధపు హామీలతోటి ఆయన అధికారంలోకి వచ్చి ఆయన నమ్మే పరిస్థితి ఎటువంటి పరిస్థితిలో లేదు. మరి ఆయన పార్టీ ఆయన స్వతహాగా పార్టీ పెట్టింది కాదు, ఆయన మామగారు పెట్టిన పార్టీని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ లాక్కోవడం జరిగింది. మరి దేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారి సంచలనం. ఆయన ఒక పార్టీ పెట్టిన తర్వాత అనతి కాలంలోనే అన్ని 175కి 151 స్థానాలు ఏదైతే గెలిచినారో, మరి అందులో భాగంగా ఇవాళ ఇప్పుడు 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అనే నినాదంతో బస్సు యాత్ర మొదలుపెట్టినారు. మీరు ఇన్ని రోజులు ప్రతిపక్షాలు వీరు సోకాలు చెప్పే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు అని చెప్తున్నారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బయటకు వచ్చారు, చూస్తున్నారు జనాలు సునామీ. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభలు అనేది 4 జరిగితే రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ అన్ని లక్షల మంది ఎక్కడ కలిసిన దాఖలాలు లేవు. అందులో భాగంగా మరి అంతకు మునుపు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఉండి బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన మంత్రివర్గాలను తీసుకొని 2014 నుంచి 2019 వరకు ప్రభుత్వం నడిపినాడు. ఇవాళ ఏ మొగంతో ముస్లిం మైనార్టీల దగ్గర కానీ ఇంకా ఇతర ప్రజల దగ్గర కానీ ఓటు అడగడానికి వస్తున్నారు. మరి ఖచ్చితంగా ఆయన చూస్తే నేషనల్ మీడియాకి అమిత్ షా ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము పంపించలేదు, ఆయనంతకు ఆయన వెళ్ళిపోయినాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ ఆయన మా తప్పు తెలుసుకొని నేను 2019లో ఓడిపోయినా నైనా నన్ను మళ్ళా హక్కున చేర్చుకొని చెప్పి ఢిల్లీ వాళ్ళ ప్రదక్షిణలు తిరిగి బీజేపీ వాళ్ళ ఇవాళ బీజేపీ ఎంత వెంపర్లాడి ఇవాళ మళ్ళీ ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం రాష్ట్రంలో కుప్పం సభలో పోయి ముస్లిం మైనార్టీలో పోయి లేదు వాళ్ళు నా ఎంటబడి నన్ను చేర్చుకోవాలని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చినారని చెప్పి అంటున్నారు. ఈ మాట ఢిల్లీలో పోయి మాట్లాడమను, నేషనల్ మీడియాకి హిందీలో కానీ ఇంగ్లీష్లో మాట్లాడమను, అంత ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడికి? ఊరికి అంత కల్లివెల్లి మాటలు తప్ప అందులో ఎటువంటి ఏం లేదు. ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసేసుకున్నారు, ఎప్పుడెప్పుడా ఎన్నిక అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో జూన్లో ఖచ్చితంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో నేడు చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా రాప్తాడుకు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో సీఎం జగన్ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నేడు వక్ఫ్ బోర్డు చైర్మన్ కాగజ్గర్ రిజ్వాన్ గారు చెబుతున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి 4 సైడ్ న్యూస్ కెమెరామెన్ దాదాపీరుతో హనుమంతు.